అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధ్యానం చేయడం ద్వారా వచ్చేటువంటి అనుభవాల గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అనుభవం ఏంటంటే మన శరీరం చాలా విరామంగా అంటే చాలా ఫ్రీగా అయిపోతాం అనమాట. చాలా విశ్రాంతిగా అనిపిస్తుంది మనకు. ఇది అందుకే ధ్యానాన్ని చాలామంది ప్రశాంతత కోసం చేస్తున్నాం, స్ట్రెస్ నుంచి బయటపడడం కోసం, కాసేపు మనతో మనం ఉండడం కోసం, హ్యాపీగా ఉండడం కోసం చేస్తాం అని అంటారు. ఎందుకంటే ఇది అందరి ఎక్స్పీరియన్స్డే. అందరికీ ఈ శరీరం రిలాక్స్గా అయిపోవడం అనేది చాలా కామన్ అనుభవం అనమాట. ఇది అందరికీ వస్తుంది. నెక్స్ట్ రెండవ ధ్యాన అనుభవం. రెండవది ఏంటంటే మనం ధ్యానం ద్వారా ఆలోచనను శూన్యం చేస్తాం. ఆలోచనలు శూన్యమైన వెంటనే జరిగే పని ఏంటంటే విశ్వశక్తి నుంచి విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి వస్తుంది. సో బయట నుంచి వచ్చినది కాబట్టి మనకేంటంటే కొంచెం బరువుగా ఉంటుంది అనమాట. మనం ఎంత శక్తిని తీసుకుంటే అంత బరువుగా అవుతాం. ఎంత ఆలోచనలు శూన్యం చేస్తే అంతగా మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. ఎంత కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటే అంత బరువుగా మనం అవుతుంటాం అనమాట. సో ఈ శక్తి ఇంకా తీసుకుంటూ ఉండగా చాలా బరువు. ఎంత అంటే అరే అసలు ఎలా ఇది ఇంతగా బరువు ఎక్కుతుందా నిజంగా శరీరం అనేలాగా చాలా బరువుగా అనిపించడం మనకు జరుగుతుంది. ఇది రెండవ ధ్యానానుభవం. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొక ధ్యానానుభవాన్ని మనం పరిశీలించినట్లయితే మనం క్రాస్ చేసుకుంటాం. కాళ్ళు రెండు క్రాస్ చేస్తాం, చేతులు క్రాస్ చేస్తాం, కళ్ళు రెండు మూసుకున్న తర్వాత కాసేపు ఒక 20 minutes. ఇది పర్సన్ టు పర్సన్ మారుతుందండి ఈ ధ్యానానుభవాలు ఎప్పుడైనా. సో కొంతమందికి 10 minutes తర్వాత, కొంతమందికి 5 minutesకే, కొంతమందికి 20 minutes 30 minutes తర్వాత ఈ చేతులు అసలు ఉన్నాయా లేవా, ఈ బాడీ అనేది అసలు ఉందా, అసలు ఈ ఫిజికల్ బాడీ ఉందా లేదా, మాయమైపోయానా ఏంటి, నా శరీరం మాయమైపోయి ఉన్నాం, మనం ఇక్కడే ఉన్నామని తెలుస్తుంది. కానీ ఈ శరీరాన్ని మనం ఫీల్ అవ్వలేం. ఈ శరీరం యొక్క ఎగ్జిస్టెన్స్ని, ఈ శరీరం యొక్క ఉనికి తెలియదు మనకు. మొత్తం ఎనర్జీ బాడీలోకి కలిసిపోతాం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అంటారు కదా. మనకు కనిపిస్తున్న చుట్టూ కనిపిస్తున్న అన్ని ఒక ఎనర్జీ అయితే సేమ్ అదే ఎనర్జీగా మనం మారుతాం. అంటే ఎనర్జీ బాడీలోకి వెళ్ళామన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి బాడీ పార్ట్, మన మొత్తం బాడీనే మనం తెలియకుండా టోటల్ నేచర్లో కలిసిపోతాం అనమాట. అంత శక్తిగా మారిపోతాం. ఇదొక అద్భుతమైన ధ్యానము. మంచిగా ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ, అంటే మంచిగా ధ్యానం అంటే సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ ఇది ఫీల్ అవ్వగలరు. ఇక నెక్స్ట్ ధ్యానం, ఇలా శరీరం మాయమైపోయిన తర్వాత దీని ద్వారానే ఇంకొక అనుభవం వస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న అనుభవాలు అనమాట. ఏంటంటే ఈ శరీరం, ఇలా ఉన్న శరీరం సడన్గా చిన్నగా అయిపోతుంది అనమాట. తర్వాత సడన్గా మనం మాటల్లో చెప్పలేనంత ఒక పెద్ద కొండలాగా అయిపోవడం, నదిలా పారడం, నదిలా ప్రవహించడం, తర్వాత గాలిలో తేలినట్టుగా ఒక స్వేచ్ఛగా అక్కడికి ఇక్కడికి ఒక పక్షిలా ఎగిరినట్లుగా, ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట. ఈ ప్రకృతిలో మనం వేటినైతే చూస్తుంటామో వాటన్నిటిలాగా మనం మారిపోయినట్లుగా ఒక ఆనందమయ ఒక బ్లిస్ అంటారు కదా. ఇది హ్యాపీ కాదు, జాయ్ కాదు, ఇది బ్లిస్. ఇలాంటి ఒక ధ్యానానుభవాన్ని మనం పొందుతాం ఎప్పుడు అంటే ఎనర్జీని తీసుకున్నప్పుడు, మనసు శూన్యమైనప్పుడే. నెక్స్ట్ ఇంకొక ధ్యానానుభవం ఏంటంటే నాడీ మండల శుద్ధి. మనకి ఏదైనా కొన్ని పార్ట్స్లో పెయిన్ రావడం, అది ఎందుకు జరుగుతుంది అంటే మనకి జబ్బులు, అంటే మన శరీరంలో సర్టెన్ పార్ట్స్లో ఎక్కడైనా కానీ పర్సన్ టు పర్సన్ మారుతుంది. కొంతమందికి తలనొప్పి ఉంటుంది, కొంతమందికి కడుపు నొప్పి, కొంతమందికి హార్ట్ పెయిన్, కొంతమందికి భుజాలు, ఇలాంటి పెయిన్ వస్తున్న ప్లేసెస్లో ఇంకా పెయిన్ ఎక్కువ అవడం. ఎందుకంటే మనం ఇందాక తెలుసుకున్నాం, అదేంటంటే ఆలోచన శూన్యమైనప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మనలోకి వస్తుంది. అది ఎక్కడికి వెళ్తుందంటే ఇక్కడ ఒక సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే తక్కువ ఎనర్జీ, హైయెస్ట్ ఎనర్జీ ఎప్పుడైనా కానీ తక్కువ ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. సో ఎనర్జీ మనకు తక్కువగా ఉండడం వల్లనే ఇక్కడ పెయిన్ వచ్చింది. ఫస్ట్ సపోజ్ ఎనర్జీ మనకి ఇక్కడ తక్కువ ఉండడం వల్లనే తలనొప్పి వచ్చింది. సో ఈ కాస్మిక్ ఎనర్జీ రాగానే సూత్రం ప్రకారం ఏంటి, తక్కువ ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. సో నాకు తలనొప్పి ఉండడం వల్ల ఆ శక్తి మొత్తం ఇక్కడ బాగా ఇంకా నార్మల్ స్టేజ్ కంటే ఇంకొంచెం ఎక్కువ పెయిన్ రావడం. ఎందుకంటే అక్కడ ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీని ఇది ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. సో ఆపరేషన్ చేస్తున్న వ్యక్తికి ఫర్ సపోజ్ స్టమక్లో ఏదో ఆపరేషన్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది, దాన్ని కట్ చేస్తుంది, రిమూవే అయిపోతుంది. ఇక్కడ ఉన్న పెయిన్ రిమూవే అవుతుంది, కానీ ఆ కాసేపు మాత్రం ఆ పెయిన్ను భరించాల్సిందే. సో ఈ విశ్వమయ ప్రాణశక్తి మనలోకి వస్తున్నప్పుడు మనం ఆ పెయిన్ని అలో చేయాలి, యాక్సెప్ట్ చేసి అలానే ధ్యానంలో కూర్చొని ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటే కొన్నాళ్ళకి సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాసెస్ జరిగిన తర్వాత అది ఆ పెయిన్ లేకుండా పోతుంది. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి అంటారు. ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఉన్న ఎనర్జీ మనం తీసుకోవడం వల్ల ఆ ఎనర్జీ మొత్తం
ఎంత ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ తక్కువగా ఉందో అంత అమౌంట్ మన లోపలికి వచ్చిన తర్వాత మాత్రమే మన జబ్బులన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇవి కొన్ని ధ్యానానుభవాలు. అయితే ఇవి మనం చెప్పుకున్నవన్నీ ఖచ్చితంగా అందరికీ జరగాలని ఎటువంటి రూలు లేదు. ఇది కొంతమందికి జరగవచ్చు, మరి కొంతమందికి జరగకపోవచ్చు. కొంతమందికి అన్నీ జరగచ్చు, లేకుంటే కొంతమందికి ఇందులో ఒక 2-3 జరగచ్చు. కానీ ఇవన్నీ కొన్ని రకాల ధ్యానాలు. ఇవి ధ్యానంలో చాలా కామన్గా ఉండే ధ్యాన అనుభవాలు. సో మరి మీకు ఎలాంటి ధ్యాన అనుభవాలు వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా ధ్యానం గురించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా మీరు కామెంట్ చేయొచ్చు. దానిపై మనం వీడియోస్ చేద్దాం ప్రీవ్యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.